ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవుని నామకి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీలకు హెచ్చరిస్తున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. సియోని కుమారి ప్రాకారమ, సియోను కుమారి. సియోన్ అంటే సంఘము. దేవుని బిడ్డ, మరి కేవలం స్త్రీలకనే కాదు, పురుషులు అందరూ కూడా, మరి సంఘం అంతా కూడా ఎప్పుడు ప్రార్థన చేయాలంటే లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయాలి. ఎవరి కోసము? పసిపిల్లల కోసము. అది కూడా ఎలా? 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో చేతులు ఎత్తి మనం ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే రాబోయే దినాలు భయంకరంగా ఉంటున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ భార్యల కోసం, మీ భర్తల కోసం, మీ సంఘం కోసం, మీ పిల్లల కోసం దేవుని తట్టు లేచి మరి హృదయం కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నిన్ను హెచ్చరిస్తున్నాడు. స్త్రీవైనా సరే, పురుషుడు అయినా సరే, యవనస్తులైనా సరే, పిల్లలైనా సరే, ప్రతి ఒక్కరూ కూడా ఉదయకాలం లేచి రేయి మొదటి జామున మొరపెట్టుట ద్వారా రాబోయే దినాలలో మీకు క్షేమం కలుగుతుంది. కనుక మరి సమయాన్ని పాడు చేసుకోకుండా, నిద్రమత్తులో మునిగిపోకుండా ప్రార్థన చేద్దాము. రాబోయే దినాల్లో దేవుని యొక్క కాపుదలను మనము పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించు. ప్రతి ఒక్కరు ప్రభా, నాయన నా కొరకే ప్రభు మాట్లాడి ఉన్నాడని గ్రహించుకొని, నాయన ఉదయకాలమే లేచి నా తండ్రి నీ సన్నిధిలో నాయన వారి అక్కర్ల కొరకు, వారి క్షేమం కొరకు నాయన వారు ప్రార్థన చేసుకున్నటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సహాయం అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.